భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి రైతుల అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. గతంలో ఉన్న ధరణిలో కొన్ని లోపాలుండడంతో భూ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రూపొందించిన భూభారతిలో వాటిని సరిచేసినట్టు చెప్పారు. భూభారతిలో రెవెన్యూ రికార్డులు కరెక్ట్ గా ఉంటాయన్నారు కలెక్టర్. ఇప్పుడు ఈ చట్టంలో అప్పీల్ ప్రొవిజన్ అని వచ్చింది. అప్పీల్ ప్రొవిజన్ అంటే మీరు ఏమైనా ఇష్యూ ఉంటే మీ పేరు తప్పడింది, లేకపోతే ఎక్కడైనా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ పేరు వచ్చింది సడన్ గా, పానీలో నా పేరు ఉండే బట్ ప్రాబ్లమాటిక్ గా ఆ ధరణిలో అప్పుడు వీళ్ళ పేరు వచ్చింది, బట్ నా పేరు రావాలి. ఏమైనా ఉంటే కూడా మీరు ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆ లెవెల్లో ఆ స్థాయి ఆఫీసర్ ఆర్డీఓ కోర్టుకు తీసుకుంటారు, లేకపోతే కలెక్టర్ కోర్టుకు తీసుకుంటారు. సో ఫస్ట్ ఆర్డీఓ కోర్టులో ఉంటాయి, మాక్సిమం కేసెస్ అక్కడే అవుతుంది. వాళ్ళ అప్పీల్ అక్కడ కూడా మీరు సాటిస్ఫైడ్ లేదంటే ఆ జస్టిస్ మీకు ఇంకా వేరే కావాలంటే మనం మళ్ళీ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఒక అప్పీల్ ప్రొవిజన్ కూడా ఈ చట్టంలో వచ్చింది. ఇప్పటి వరకు ఇది ధరణిలో లేదు. ఎప్పటి వరకు మీరు కోర్టుకి పోతా ఉంటే చాలా మంది కోర్టు ఆశ్రయం తీసుకొని అక్కడ నుంచి ఆర్డర్ తీసుకొని అప్పుడు కోర్టు చెప్పిన తర్వాత మేము రికార్డ్స్ చేంజ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అది మనం ఆడియో కోర్ట్స్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కోర్ట్స్ తీసుకుంటాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్డర్ దాని మీద కూడా మీరు అప్పీల్ పోవాలంటే సీసీ